ఫ్రెండ్స్, మరి యేసుక్రీస్తు నామంలో పరిశుద్ధులందరికీ వందనాలు. మనం ఈ దినము మరి దేవుని మరి చక్కటి విలువైన వాక్యం కొరకు మనం ధ్యానించుకుందాము. మరి వాక్యం ఏంటంటే వేషధారులంటే ఎవరు అనే విషయం కోసం మాట్లాడుకుందాము. అసలు వేషధారణ వల్ల కలిగే నష్టం ఏంటి? అసలు ఎందుకు వేషధారులుగా మారుతున్నారు అనే విషయాల కోసం మాట్లాడుకుందాం. దయచేసి వీడియో లాస్ట్ వరకు చూడండి, ఎవరు స్కిప్ చేయొద్దు. మనం ముందుగా వాక్యం చదువుకుందాము. మత్తయి సువార్త 23వ అధ్యాయము 27వ వచనం చదువుకున్న స్నేహితులారా, మీ చేతిలో బైబిల్ ఉంటే తీసి చదవండి. అయ్యో వేషధారులైన శాస్త్రులారా, పరిసయ్యులారా, మీరు సున్నము కొట్టిన సమాధులను పోలి ఉన్నారు. అవి వెలుపల శృంగారముగా నగపడును గాని లోపల చచ్చిన వారి ఎముకలతోనూ సమస్త కల్మషంతో నిండి ఉన్నవి. మరి ప్రభునందు ప్రియులారా, ప్రతి ఒక్క జ్ఞాపకం చేసుకోండి. అసలు వేషధారణ అంటే ఏమిటంటే, మరి మనం చూస్తున్నాం బైబిల్లోని దేవుడు ఏం చెప్తున్నాడంటే, మీరు పరిసయ్యుల పోలి నడవద్దు, దేవుని పోలు నడవండి అని చెప్పాడండి. దానికంటే పైనే మరి వేషధారులు ఎవరంటే, మరి పరిసయ్యులు శాస్త్రులు ఏం చేస్తారంటే, పుదీనాలోను సోపులోను జీలకర్రలోను 10వ వంతు, ప్రతి దాంట్లో 10వ వంతు తీస్తారు, కానీ వారి హృదయం మాత్రం దేవునికి దూరంగా ఉంటుందండి. దేవుడు ఏం చెప్తున్నాడంటే, నేను నీ హృదయాన్ని నాకు ఇవ్వదు, కానీ నువ్వు మరి 10వ వంతు అన్నిట్లో తీసినా నీకు వాల్యూ ఉండదు. నీకు మరి దేవుడిచ్చిన మరి దేవుడు మరి నీకు తోడుగా ఉండడండి అని చెప్తున్నాడండి. కానీ దేవుడు చెప్తున్నాడు, నేను నీ హృదయాన్ని చూస్తాను తప్ప నువ్వు పై రూపం నేను చూడని చెప్తాడండి. మరి సమూయేలు గ్రంథంలో ఒక సన్నివేశంలో చూస్తాము. మరి సమూయేలుని రాజుగా అభిషేకించమని మరి యెషయా ఇంటికి పంపిస్తే, అక్కడ ఉన్న యెషయా కొడుకుల్లోని ఒకడిని చూస్తాడు, పైరూపాన్ని చూస్తాడండి. పైరూపాన్ని చూస్తే, నేను వీడిని తోసేశాను, నువ్వు పైరూపాన్ని చూడకు, నేను హృదయాన్ని చూస్తున్నాను అని దేవుడు అంటాడండి. కాబట్టి ప్రియులారా, మరి అక్కడ మరి మహాప్రవక్త అయిన సమూయేలు గారే మోసపోతారండి. ఆయన మరి ఏలీయాబుని చూసి యెషయా కొడుకుని చాలా ఎత్తుగా ఉన్నాడు, అందంగా ఉన్నాడు, బలశాలిగా ఉన్నాడు, ఇతనే రాజుగా అభిషేకిస్తున్నాడేమో దేవుడు అనుకుంటాడండి. కానీ దేవుడు అంటాడు, నేను త్రోసివేశాను, నేను హృదయాన్ని చూస్తున్నాను, వారి హృదయం నాకు దగ్గరగా ఉందా లేదా అనేదే చూస్తాను తప్ప నువ్వు సోపులోను జీలకర్రలోని 10వ వంతు తీస్తే నేను అది స్వీకరించను. మరి ఈ పరిసయ్యులు శాస్త్రులు చూస్తే వారిలో ఉండేది వేషధారణ అండి. ఫుల్లుగా వేషధారణ ఉంటుంది. వారు మనుషులు మెప్పులు కోరుతారు, మనుషులు ప్రశంసలు కోరుతారు, మనుషులు మెచ్చుకోవాలని కోరుతారు తప్ప మరి వాళ్ళ హృదయం దేవునికి దగ్గరగా ఉందా, వారు దేవుడికి నచ్చినట్లు బ్రతుకుతున్నారా లేదా, దేవుడి ఆజ్ఞలు పాటిస్తున్నారా లేదా అనేది మరి ఈ పరిసయ్యులకి ఆ విధంగా ఉండదండి. కానీ మరి దేవుడు చెప్తున్నాడు, మీ హృదయం నాకు ఇవ్వాలి, మీ హృదయంలో నన్ను ఎల్లప్పుడూ తలుస్తూ ఉండాలి, ప్రార్థిస్తూ ఉండాలి అని దేవుడు చెప్తే, కానీ పరిసయ్యులు అలా పాటించారండి. మనం చూస్తాము, దేవుడిని నమ్ముకున్న వారిలో ఈ వేషధారంతో ఫుల్ నిండిపో ఉంటారండి చాలామంది. పేరుకే దేవుడిని నమ్ముకుంటారే కానీ వారు చేసేవన్నీ అన్యాచారాలు చేస్తారండి. మరి అన్య తలంపులతోని మరి దేవునికి దూరమైన క్రియలతో ఉంటారండి. పేరుకి మాత్రం దేవుని సన్నిధికి వస్తారు, మరి ప్రతి ప్రార్థనకి మరి ఎంటర్ అవుతారు, మరి ప్రార్థన చేయమన్నప్పుడు చేస్తారు, పాటలు పాడమన్నప్పుడు పాడతారు, దేవుని స్తుతించమన్నప్పుడు స్తుతిస్తారే తప్ప వాళ్ళ హృదయం మాత్రం దేవునికి దూరంగా ఉంటుందండి. మనము ఇక్కడ చూస్తాము, మత్తయి సువార్త 15వ అధ్యాయం మరి 8వ వచనం చూసుకుంటే, ఈ ప్రజలు తమ పెదవులతో నన్ను ఘనపరుచుదురు గాని వారి హృదయం నాకు దూరంగా ఉన్నది అని దేవుడు చెప్తున్నాడండి. కానీ ప్రభునందు ప్రియులారా, జ్ఞాపకం చేసుకోండి, వేషధారణ ఉన్న మనిషిని దేవుడు అంగీకరించడండి. వాని ప్రార్థన వినడో, వాని జీవితాల్లో మరి అద్భుత కార్యాలు జరగవండి. కాబట్టి స్నేహితులను జ్ఞాపకం చేసుకోండి, మనము దేవుని పిల్లలమండి. సర్వశక్తి గల దేవుడిని నమ్ముకున్నాం. సర్వశక్తి గల దేవుడిని నమ్ముకున్నప్పుడు దేవుడు చెప్పినట్లే వినాలి తప్ప, దేవుడు చెప్పినట్లే చేయాలి తప్ప మనకు నచ్చినట్లు బ్రతకూడదండి. ఎందుకంటే మనము విలువ పెట్టి కొనబడిన వారు, మనం మన సొత్తు కాదు, దేవుని సొత్తు. కాబట్టి దేవుడు చెప్పినట్లు వినాలి, దేవుడు చెప్పినట్టు బ్రతకాలి. అప్పుడే దేవుని దీవెనలు మీ పైన మెండుగా ఉంటాయండి. దేవుడి మాట విన్నప్పుడు, దేవుని ఆజ్ఞలు పాటించినప్పుడు. ప్రభునందు ప్రియులారా, ఈ వీడియో చూస్తున్న సహోదరుడా, మీరు గమనించండి, మీ ప్రవర్తన ఎలా ఉంది? మరి వేషధారంతో ఉందా? మరి
ఆహ్, దేవునికి దూరంగా ఉందా? దగ్గరగా ఉందా? మీ మీ మీకు మీరు మరి ప్రశ్న ఏసుకోండి. దయచేసి ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరూ అర్థం చేసుకోండి స్నేహితులారా. మనకు వేషధారణ వల్ల కలిగేది నష్టమే గానీ, లాభం కాదండి. ఎందుకంటే, మన పై రూపాన్ని చూస్తాము. ఆహ్, మరి జనుల ప్రశంసలు కోరతాము. జనులు మెచ్చుకున్నారా లేదా అని చూడడం వల్ల కలిగేది నష్టమే గానీ, లాభం కాదండి. ఎందుకంటే, దానివల్ల మనకొచ్చేది ఆ కొద్దిపాటి సంతోషమే తప్ప, మరి జీవితాంతం సంతోషం ఉండదండి. మనం లైఫ్ లాంగ్ సంతోషం కావాలంటే దేవునికిష్టంగా బ్రతకాలి. దేవునిలో స్థిరంగా ఉండాలి. అలాగే మరి ఎలా ఉండాలని మనం చూస్తే దేవుడు చెప్తున్నాడు, ఎడతెగక ప్రార్థన చేయండి. మీరు ప్రార్థన చేసేటట్టు నటించకండి. నిజంగానే చేయండి. బైబిల్ చదివినట్టు నటించకండి. జనులు చూస్తున్నారని. చాలామంది మందిరంలో చూస్తాము. ఆహ్, ఎవరన్నా చూసేటప్పుడు బైబిల్ చదువుతారు. ఎవరన్నా మరి ప్రార్థన చేయమంటే ఆహ్, ఎక్కడికైనా సువార్తకెళ్ళేటప్పుడు ప్రార్థన చేయమంటే గట్టిగా అరిసినట్టు ఆహ్, జనులకందరికి వినబడాలని చేస్తారండి. దేవుడు చెప్తున్నాడు, వేషధారుల వలె ప్రార్థన చెయ్యొద్దు. వేషధారుల వలె మీరు నటించొద్దు. యథార్థంగా ప్రవర్తించండి. యథార్థంగా బ్రతకండి అని దేవుడు చెప్తున్నాడండి. కాబట్టి ప్రియులారా, మీలో మరి ఈ వీడియో చూస్తున్న సహోదరునిలో వేషధారణ ఉందేమో గమనించండి. మీ ప్రవర్తన మరి అర్థం చేసుకోండి. ధర్మశాస్త్రాన్ని పక్కన పెట్టుకొని మరి దేవునికి మీకు సరిపోతుందా లేదా అనేది చూసుకోండి. మీ మీకు మీరు విమర్శించుకోకపోతే తీర్పులోకి వస్తారు అని దేవుడు చెప్తున్నాడండి. మన ప్రవర్తన ఎప్పటికప్పుడు మరి సరిచేసుకోవాలి. మరి యోబు గారు అలాగే చూస్తారండి. తన కుమారులు మరి ఆహ్, ఎప్పటికప్పుడు పాపం చేస్తున్నారేమో, తప్పు చేస్తున్నారేమో అని గమనించి తను ప్రతిరోజు బలి అర్పించేవాడంటండి తన కుమారుల కొరకు. మరి చూడండి స్నేహితులారా, మరి యోబుని దేవుడు అంగీకరిస్తాడండి. యోబు కోసం దేవుడు సాక్ష్యం ఇస్తాడు సాతాను దగ్గర. మరి నా భక్తుడైన యోబుని చూసావా? మరి ఈ యూజు దేశంలో అతనికంటే నీతిమంతుడు లేడు అని దేవుడే సాక్ష్యం ఇస్తాడండి. కానీ వేషధారులు అలాగా మరి సాక్ష్యం ఇవ్వలేదు ఎక్కడను. పరిసయ్యుల కంటే శాస్త్రుల కంటే మీరు ఎక్కువగా భక్తి చేయాలి. ఎక్కువగా నీతిగా బ్రతకాలని చెప్పాడు. వారి నీతిని బట్టి మీరు ఫాలో అవ్వకండి అని దేవుడు చెప్పాడండి. కాబట్టి ప్రియులారా జ్ఞాపకం చేసుకోండి. మనము మరి దేవుని యందు భయభక్తులు కలిగి జీవించాలండి. మనము ఇప్పుడు ప్రశంసలు, మరి ఆశీర్వాదాలు, అలాగే చప్పట్లు కోరుకున్నామనుకోండి, దేవుడు చూడట్లేదు అనుకోకండి. ప్రతీదీ దేవుడు చూస్తున్నాడు. మనం చేసే ప్రతి పని దేవుడు చూస్తున్నాడు. దేవుడు మరి ప్రతి దానికి తగిన సమయాల్లో సమాధానం ఇస్తాడండి. కాబట్టి ప్రియులారా, మీలో వేషధారణ ఉంటే దయచేసి గమనించుకొని విడిచిపెట్టండి. దేవుని వాక్యం ద్వారా విడిచిపెట్టండి. అప్పుడే దేవుడు మీ ప్రార్థన వింటాడు. మరి మీకు